నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు. అసలు దానికి గల ముఖ్య కారణం ఏంది, ఇలా డిమాండ్స్ ఏంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, దీనికి గల ముఖ్య కారణం ఏంటి అసలు? నా పేరు పండుగ బాలు ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుని. నవంబర్ 21వ రోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం, అదే రోజు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం. కాబట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలో ఉన్న ముదిరాజులందరూ కూడా ముదిరాజ్ యొక్క జెండాను ఎగరవేసి ఆ జెండా పండుగను చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ నవంబర్ 21 అనేది దగ్గరకు వచ్చింది. కాబట్టి దానికి సంబంధించిన వాల్ పోస్ట్ ఆవిష్కరణ అనేది ఈ రోజు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఉన్న ముదిరాలకు, అదేవిధంగా అన్ని పల్లె ప్రాంతాల్లో ఉన్న ముదిరాలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు మీ పల్లె ప్రాంతాల్లో మనం ముదిరాలకు గర్వకారణమైన మన ముదిరాల యొక్క జెండాని ఎగరవేసి మన ముదిరాల యొక్క ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాలందరూ కూడా ఈ సందర్భంగా ఇక్కడి నుంచి మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఇందులో ఉన్న చాలా ఎక్కువ మొదటి స్థానంలో జనాభా విషయంలో ఎక్కువ మీదే ఉంటుంది, 52% ఆర్ 42% ఉంటుంది. అయినా మీకు ఎక్కువ ఎమ్మెల్యే సీట్స్ కానీ ఎంపీ సీట్స్ కానీ లేకపోవడానికి అసలు ఎట్లా తీసుకుంటారు మరి దీన్ని? గతంలో చూసినట్లయితే మన స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు, మన సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు ఒక పార్టీ ముదిరాలకు ఒక సీటు కూడా ఇవ్వలేదు. దానివల్ల ముదిరాలు ఎంత ఆక్రోశంతో, ఎంత ఆవేదనతోటి ఉద్యమం చేశారో మీ అందరికీ తెలుసు. ప్రతి పల్లెలో, ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో ముదిరాజులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మా ముదిరాలకు ఎందుకు టికెట్లు ఇయ్యరు, మా ముదిరాలు ఏం తక్కువ చేశారు, అసలు ఎందుకు ఇంత జనాభా ఉన్న ముదిరాజు కమ్యూనిటీకి ఎందుకు టికెట్లు ఇయ్యరు అని చెప్పేసి ఆ రోజు ఉద్యమం చేస్తే ఈ రోజు ఆ పార్టీ ఎక్కడుందో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఏ పార్టీ అయినా కానీ నేను ఏం చెప్తున్నా అంటే, రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలలో ఏ కులము ఎంత జనాభా ఉన్నారు అనేది జనాభా లెక్కలు తీసి వారికి రావాల్సిన ఎమ్మెల్యే రాజకీయంగా కావచ్చు కానీ, ఆర్థికంగా కానీ, వారికి సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకు చేకూర్చినట్లయితే ఇలాంటి ఉద్యమాలు అనేవి జరగవు. ఆ పార్టీల యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి ఇక నుంచి ఈ ప్రభుత్వానికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే, ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ముదిరాలు ఈ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తులు ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి కేబినెట్ విస్తరణలో ఇంతవరకు ఒక్క మంత్రి కూడా ముదిరాలు లేకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి గతం ప్రభుత్వంలో ఆ పార్టీకి పట్టిన గతి మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీకి పట్టకుండా ఉండాలంటే వెంటనే ముదిరాలకు ఒక మంత్రి పదవి ఇచ్చి ముదిరాలను గౌరవించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.